హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్పి క్రియేషన్స్. నేను చెప్పాను కదా వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ పెడతానని. ఓకే, ఇది ఆల్రెడీ సాల్వ్ చేసిన పేపర్, మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి మొత్తం దాని గురించి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. ఫైండ్ ద 27th and 41st term in the series 5, 11, 17. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 27 ఇచ్చారు, నెక్స్ట్ 41st ఇచ్చారు, రెండు టర్మ్స్ ఇచ్చాడు. ఇక్కడ సిరీస్ ఏమి ఇచ్చాడు? 5, 11 and 17. ఓకే, 3 ఇచ్చాడు. మనం ఫస్ట్ 1 అని పెట్టుకొని ఫస్ట్ మనం చేయాల్సిన 27 కాబట్టి దీనికి సపరేట్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ పేపర్ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇది మన ఫార్ములా పేపర్. దీంట్లో ADN అనేది యూజ్ చేస్తాం. ఏ అంటే ఫస్ట్ టర్మ్ అంటే ఏంటిది? దిస్ 5. నెక్స్ట్ N అంటే సమ్ ఆఫ్ ది టర్మ్స్ అంటే ఇది 27th లాగా. నెక్స్ట్ D అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. మనం D కనుక్కోవాలంటే 11 - 5 ఇలా చేయాలి. L అంటే లాస్ట్ టర్మ్. ఎల్కి ఫార్ములా A + n-1 ఆఫ్ D. SNలో L ఫైన్ చేయమంటే n/2 ఆఫ్ A + L. ఓకే, మామూలు SN ఫైన్ చేయమంటే n/2 ఆఫ్ 2A + n-1 ఆఫ్ D. ఓకే, మనం యూజ్ చేస్తున్నాం ఈ ఫార్ములా Tn = A + n-1 ఆఫ్ D. ఈ ఫార్ములా మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. ఓకే, చూసారుగా ఫార్ములాస్, నోట్ చేసుకోండి ఏదైనా బుక్లో. చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. చూడండి, T27 కదా, మన ఫార్ములా ఏంటిది? Tn = A + n-1 ఆఫ్ D కదా. ఓకే, n ప్లేస్లో 27 రాసుకోవాలి. n అంటే 27 అని చెప్పాను కదా. మీరు సింపుల్గా ఉండాలంటే ఈ వాల్యూస్ అనేది పక్కకు రాసుకోండి. చూడండి, A ఎంత? 5. D ఎంత? 11 - 5 ఎంత ఫ్రెండ్స్? 6 కదా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ మనకి ఏం కావాలి? n ఎంత? 27. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాలో Tn = A + n-1 ఆఫ్ D. ఏలో ఇది పెట్టాలి, Dలో ఇది పెట్టాలి, Nలో ఇది పెట్టాలి. ఓకే, ఇప్పుడు Tn కదా, దాన్ని కూడా n ఉన్నవాటికి n అని నేర్చుకుంటాం. T27 = A ఎంత? 5 + n-1 అంటే 27 - 1 ఆఫ్ D. D అంటే ఎంత? 6. ఓకే, T27 = 5 + 156 - చేసి ఇంటూ చేస్తే వస్తుంది. దీని నుండి ప్లేస్ చేస్తే 161 వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇది అయిపోయింది. చూడండి ఒకసారి. T27 = A + n-1 ఆఫ్ D. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ చూద్దాం. 27కి 41కి సేమ్ ఇదే యూజ్ చేయాలి, ఏది యూజ్ చేయకూడదు. ఇప్పుడు మనం 41 చేసిన కాబట్టి సెకండ్ మెథడ్ చేద్దాం. దీని కూడా ఫార్ములా సేమ్ అదే. Tn = A + n-1 ఆఫ్ D. ఓకే, Tn ఎంత? 41 కదా. 41 మళ్ళీ A అంతే 5, D అంటే 6 కామన్. ఇది n ఒకటి చేంజ్ అవుతుంది. సో T41 = 5 + 41 - 1 ఆఫ్ 6. అంతేగా, చూడండి, 41 - 5, 6 అంతే కదా. ఓకే, నెక్స్ట్ T41 = 5 + 40 × 6. చూడండి, 41 - 1 40, 40 × 6 ఎంత వస్తుంది? 240. ఓకే, T41 = 5 + 240. ఓకే, అయితే T41 = 245. ఓకే, ఇది మన ఆన్సర్. సేమ్ ఫస్ట్ ఎలా ఉంటుందో ఇదే సేమ్ ఈజీ ఉంటాయి. ఓన్లీ T ఫార్ములా, SN, ఈ రెండు ఫార్ములాస్ ఇప్పుడు మనం మేజర్గా యూజ్ చేస్తాము. దిస్ వన్ అండ్ దిస్ వన్. తర్వాత ఇంకొద్ది ఫర్దర్లో ఈ రెండు కూడా ఉన్నాయి, చూపిస్తాను. దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, ఎలా ఫైండ్ చేయాలని. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మన సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద లాస్ట్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. లాస్ట్ టర్మ్ ఫాలోయింగ్ సిరీస్లో ఫైండ్ చేయాలి. ఓకే, 20 టర్మ్ ఇచ్చిండు. 20 టర్మ్లో ఏది ఉంటుంది నెంబర్?
ఇక్కడ 5, 7, 9 ఇట్లా చూడండి, దీని ఇంక్రీజింగ్ వెళ్తుంది కదా. అట్లా 20 టర్మ్లో ఏమొస్తుంది ఫ్రెండ్స్. మనం సింపుల్ మెథడ్ కూడా ఫైండ్ చేయొచ్చు. ఎలా అంటే వీటి గ్యాప్స్ బట్టి. ఓకే, ఇప్పుడు 5కి 7కి ఎంత డిఫరెన్స్, మళ్ళీ 7కి 9కి ఎంత డిఫరెన్స్, అలా చేసుకుంటూ 20 టర్మ్స్ వరకు చేయాలంటే చాలా హార్డ్ ఉంటుంది. అందుకే ఇది కొద్దిగా ఇలా ఈ మోడల్లో చేస్తే మనకు తొందరగా అయిపోతుంది, ప్లస్ టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, ఇలా చేయాలి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏ ఎంత 5, డి 7 - 5 ఎంత 2, ఎన్ ఎంత 20 టర్మ్స్. ఓకే, 20. సేమ్ ఫార్ములా Tn = a + n - 1 of d కదా. సో T20 = a + n - 1 of d. ఓకే, నెక్స్ట్ T20 = a ఎంత 5 + n ఎంత 20 - 1 of 2 d అంటే. ఓకే, T20 = 5 + 19, 20 - 1 = 19 × 2. నెక్స్ట్ 5 + 38 ఎంత, ఈ రెండు చేస్తే ఎంత వస్తుంది, 38 వస్తుంది కదా. ఓకే, 5 + 38 ఎంత వస్తుంది, 43 వస్తుంది. అంటే T20 టర్మ్ ఎంత 43 అని అర్థం. ఓకే, ఇది మన సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ క్వశ్చన్ చూడండి. 14, 64, 114 to 20 టర్మ్స్. అంటే ఇలాంటి 20 టర్మ్స్లో ఫైండ్ చేయాలి. ఓకే, దీంట్లో ఏ ఎంత చూడండి 14. నెక్స్ట్ డి ఎంత 64 - 14 ఎంత 50 వస్తుంది. నెక్స్ట్ ఎన్ ఎంత 20 టర్మ్స్. సేమ్ అదే ఫార్ములా యూజ్ చేయాలి. మనం ఇక్కడ యూజ్ చేసేది, ఇక్కడ మనకు కనుక్కోమన్నది ఎల్, అంటే లాస్ట్ టైం మనకు కనుక్కోమన్నది. దీని మీద ఒక హైడెడింగ్ ఉంటుంది, చూపిస్తాను చూడండి, బుక్లో ఉంటుంది అది. ఓకే ఫ్రెండ్స్, ఇది మన బుక్ ఎలిమెంటరీ ఆల్జీబ్రా ఫర్ స్కూల్స్. ఈ టైంలో మనకు దొరుకుతుంది జనరల్ స్టోర్స్లో. నాకు తెలిసి స్టాక్ అయిపోయినట్టుంది. ఈ బుక్ నాకు ఒక 2 years నుంచి ఉంది. దీంట్లో మొత్తం నేను ప్రాక్టీస్ అవుతున్నాను. ఓకే, ఆల్ అండ్ నైట్ది. దీంట్లో మనం ఇప్పుడు 3 చాప్టర్స్ చేయాలి కదా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రికల్ ప్రోగ్రెషన్ అండ్ హార్మోనికల్ ప్రోగ్రెషన్ కదా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చేస్తాను. 33 చాప్టర్ అది. 34 and 35 తర్వాత చేద్దాం. ఓకే, ఫస్ట్ మీకు ఆ క్వశ్చన్స్ చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, మన క్వశ్చన్ ఇక్కడ ఉంది. 14, 64 కనబడట్లేదా, ఒక్క నిమిషం జూమ్ చేస్తాను. ఓకే, ఫైండ్ ద లాస్ట్ టర్మ్ అండ్ ద సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్. ఓకే, లాస్ట్ టర్మ్ అండ్ ద ఫాలోయింగ్ సిరీస్లో ఫైండ్ చేయమన్నాడు. ఆ సిరీస్ ఏమి ఇచ్చాడు, 14, 64 and 114 ఇచ్చాడు. 20 టర్మ్స్, 20 టర్మ్ వరకు కనుక్కోవాలి. ఎలా చేయాలో చూద్దాం. ఓకే, లాస్ట్ టైం కనుక్కోమన్నాడు కాబట్టి మనకు ఎల్ది యూజ్ చేస్తాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం యూజ్ చేస్తున్న ఫార్ములా Sn = n/2 of a + l. ఓకే, చేద్దాం ఇప్పుడు సొల్యూషన్. ఓకే చూడండి, Tn ఫార్ములానే ఇక్కడ కూడా సేమ్ Tn ఫార్ములానే. T20 ఓకే, n a + n - 1 of d. a అంటే 14, n అంటే 20 - 1 of 50 అంటే d. ఓకే, 14 + 19 × 50 చూడండి, రెండు మైనసెస్ ఎంత వస్తుంది, 19 వస్తుంది. 19 × 50 ఎంత, టోటల్ 950 వస్తుంది. ఓకే, 14 + 950 ఎంత, 964. ఇది ఎల్. ఓకే, ఇది ఎల్ అన్నట్టు మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఎల్ కదా ఫైండ్ చేయమన్నా. అతను ఏమన్నాడు క్వశ్చన్లో, ఇక్కడ వచ్చిన సైడ్ హెడ్డింగ్లో ఫైండ్ ద లాస్ట్ టర్మ్ అండ్ సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్ అన్నాడు. ఓకే, మనం ఫైండ్ చేయాల్సింది లాస్ట్ టర్మ్ అండ్ సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్. ఓకే, ఇప్పుడు మనం సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్ ఫైండ్ చేద్దాం. లాస్ట్ టర్మ్ వచ్చేసింది. ఇప్పుడు Sn = ఫార్ములా n/2 of a + l కదా. ఇది మన ఫార్ములా కదా, దీన్ని బట్టి చేద్దాం. Sn = n ఎంత, ఇదే మోడల్. n ఎంత ఇక్కడ 20 కదా, అంటే మనకు 20/2, n/2 కదా 2. ఓకే, ఇంటూ ఇక్కడ ఎమ్మట్లేదు, ఇంటూ ఏ ఎంత మనకు వచ్చింది 14 వచ్చింది, ప్లస్ ఎల్ అంటే ఇప్పుడు ఎంత వచ్చింది 964 వచ్చింది కదా. ఓకే, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత 978 వస్తుంది. క్యాన్సిల్ చేయండి, 1s are 10s are 2s are 2 10s are 20. ఓకే, Sn = 10 of 978 వస్తుంది. 2 ఇంటూ చేస్తే 9780. ఓకే, ఇది మన ఆన్సర్. Sn ఫైండ్ చేయమన్నాడు. ఓకే, ఇది మన ఆన్సర్. నెక్స్ట్ మనం 4th క్వశ్చన్ చూద్దాం. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇది మన 4th క్వశ్చన్. ఓకే, 5, 9, 13 to 19
క్వశ్చన్ చూపిస్తాను చూడండి బుక్లో. చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్ 5, 9, 13 to 19 టర్మ్స్. ఇదే కదా క్వశ్చన్. సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్ కనుక్కోమన్నాడు. ఇక్కడ సిరీస్ ఎంత వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది కదా క్వశ్చన్. 5, 9, 13 to 19. ఓకే, ఫస్ట్లో చేసినాను. ఏ ఎంత ఇప్పుడు మనకు 5 వచ్చింది. డి ఎంత 9 - 5 = 4. ఎన్ ఎంత 19. ఫార్ములా Sn = n/2 of 2a + n-1 of d. ఇక్కడ మనకి ఏమన్నాడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్ అన్నాడు. అంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలన్నమాట. ఫాలోయింగ్ సిరీస్ ఫార్ములా ఇది. ఓకే, దిస్ ఈజ్ ద ఫాలోయింగ్ ఫార్ములా, సిరీస్ ఫార్ములా. ఓకే, ఇది దీంతో చేయాలి. ఓకే, చూడండి ఎన్ ఎంత ఇప్పుడు మనకు 19 వచ్చింది. ఇక్కడ వాల్యూస్ రాసుకుంటే ఏంటంటే ఫ్రెండ్స్ మీకు చాలా సింపుల్గా ఉంటుంది. ఏమంటే మళ్ళీ చూసుకొని నన్ను చేయబోదు. ఇక్కడ రాసుకుంటే సింపుల్గా ఉంటుంది, తొందరగా చేయగలుగుతాం. ఓకే, ఎన్ ఎంత 19/2. ఓకే, ఆఫ్ 2a అన్నారు కాబట్టి 2. ఓకే, 2a అన్నారు కాబట్టి 2 ఆఫ్ a ఎంత 5 + n-1 అంటే 19 - 1 ఆఫ్ d ఎంత 4. ఓకే, ఇప్పుడు 19/2 + 82. 2 మైనస్ చేసి ఇంటూ చేస్తే ఎంత వస్తుంది, 82 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది, 2 1s 241 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 19 + 41 = ఎంత మనకు 779. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ కాదు ఇంటూ. ఇక్కడ ఇంటూ కదా మనకి ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడంతా ప్లస్ అంతా అయిపోతుంది. ప్లస్ అయిపోయింది, ఇక్కడ ఇంటూ ఉంటుంది. ఓకే, అందుకే ఇంటూ ఉంది కాబట్టి అవుతుంది. ప్లస్ ఉంటే కాదు కదా. ఓకే ఓకే, 241 అవుతుంది. 9 × 41 ఎంత 779 వస్తుంది. సారీ ఫర్ ద మిస్టేక్, చూసుకోలేదు నేను కూడా. 779 మన ఆన్సర్. ఇప్పుడు మనం 5th క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి క్వశ్చన్. 27th టర్మ్ ఈజ్ 186 అండ్ 45th టర్మ్ = 312. ఇంక ఇక్కడ 27th టర్మ్ ఇచ్చేసాడు 186 అని, మళ్ళీ 45th టర్మ్ కూడా ఇచ్చేసాడు. ఏంటిది 312 అని. ఒకసారి ఆ క్వశ్చన్ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఫైండ్ ద సిరీస్ ఇన్ విచ్. సిరీస్ కనుక్కోమన్నాడు ఇక్కడ. 27th టర్మ్ ఈజ్ 186 అండ్ 45th టర్మ్ ఈజ్ 312. ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ టీఎం ఫార్ములా యూజ్ చేయాల్సింది. T27, ఎన్ అంటే 27 కదా. ఇక్కడ ఎంత టర్మ్ అంటే 27th అని అర్థం. ఇక్కడ ఇదేంది, ఇక్కడ ఇచ్చాడు పక్కకు పెట్టుకున్నాను. ఓకే, T27 = a + n-1 of d కదా. ఇంకేమి ఇచ్చాడు, ఈజ్ దాని 27 టర్మ్ కాబట్టి ఇట్లా పెట్టుకొని ఈజ్ 186 అని సైడ్కి వేసుకోవాలి, డీలో కలిపేసుకోవద్దు. ఓకే, ఇప్పుడు ఎంత a + 260d అంతే కదా. ఇప్పుడు ఎన్ ఎంత వచ్చింది మనకు 27 వచ్చింది. 27 - 1 ఎంత రాస్తాను చూడండి. a + 27 - 1 of d = 186. 27 - ఎంత 26. ఓకే, 26 వస్తుంది. a + 26d = 186. సైమల్టేనియస్ ఈక్వేషన్స్ చేద్దాం మనం. ఓకే, ఈక్వేషన్ 1 ఇది. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు, 45th టర్మ్ ఎంత 312 అన్నాడు. అంటే సెకండ్ టర్మ్ T45 = a + n-1 of d = 312. సో a + 45 - 1 of d = 312. సో సెకండ్ ఈక్వేషన్ ఏంటిది, a + 44d = 312. ఇప్పుడు 1 - 2 తెలుసు కదా, సైమల్టేనియస్ ఈక్వేషన్స్లో 1 - 2 ఇలా చేస్తారు. ఓకే, నేను మీకు ఆ చాప్టర్ కూడా వీలైతే చెప్తాను, సైమల్టేనియస్ ఈక్వేషన్స్. ఓకే, ఇది కూడా ఎలిమెంటరీ ఆల్జీబ్రా బుక్ నుంచి చెప్తాను. ఓకే, చూడండి 1 - 2 ఎంత, a + 26d = 186 అండ్ a + 44d = 312. మైనస్ పెట్టుకోవాలి, ఎందుకంటే ప్లస్ ఉంది, చేంజ్ చేసుకోవాలి కాబట్టి అలా చేంజ్ చేసుకుందాం. ఓకే, ఎంత 44 - 26 18d. నెక్స్ట్ 312 - 186 ఎంత 126. క్యాన్సిల్ ఎంత వస్తుంది, 7 వస్తుంది. అంటే ఇప్పుడు మన డి ఎంత వచ్చినట్టు 7 వచ్చినట్టు.
దీన్ని ఏం చేస్తాం సెవెంటేషన్ ఈక్వేషన్లో ఫస్ట్ తోటి ఇంటూ చేస్తాం కదా, సబ్స్టిట్యూట్ చేస్తాం సింపుల్గా చెప్పాలంటే. ఫస్ట్ ఏంటిది a + 26 d = 186, ఇది d అంటారు ఇప్పుడు. d ఇది a + 26 × 7 = 186 కదా, d + 7 పెట్టాం, a = 4 వస్తుంది ఇప్పుడు. ఓకే, దీన్ని ఇంటూ చేసి ఎంత వస్తుంది, ఇంటూ చేస్తే ఎంత వస్తుంది, 182 వస్తుంది కదా. 26 × 7 అంటే ఇంటూ, ఓకే, a + 182 - 186 ఈక్వల్ అట్లా వెళ్తే, ఓకే సారీ a = ఇది ఇటు వెళ్తే, ఓకే, = 4 అంతే కదా, 6 మైనస్ అంటే, ఓకే ఇటు వెళ్తుంది ఇది, ఓకే, మనకి a = 4 వచ్చింది. దీంట్లో మనకు అర్థమెటిక్ మీన్ అని ఉంటుంది, హార్మోనికల్ మీన్ ఉంటుంది, జామెట్రికల్ మీన్ అని ఉంటుంది. అర్థమెటిక్ మీన్ అనేది ఈ ఫామ్, ఓకే, ఏ కామా ఇది కామన్ ఉంటుంది అన్ని దాంట్లో, a, a + d, a + 2d, అండ్ a + 3d. ఓకే, దీని a ఎంత 4, a 4 + 7, d ఎంత 7 కదా, 4 + 2 × 7 అండ్ 4 + 3 × 2, సారీ 7 ఎంత 4, 7 + 4 = 11 అండ్ 7 × 2 + 4 ఎంత 18, 7 × 3 × 4 25. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది మన క్లాస్ ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎస్పి క్రియేషన్స్. ఇలాంటి కొన్ని వీడియోస్ కూడా పెడతాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చకపోయింటే కామెంట్లో పెట్టండి, నేను కూడా ఇంప్రూవ్ చేసుకుంటాను లాంగ్వేజ్ని, నేను ఎలా చెప్పాలో మళ్ళీ. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.